హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా పెద్ద కొడుకు ఆటో వేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కుక్కటిపల్లికి వెళ్తున్నామండి. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఒక షాప్ ఉందన్నమాట, బ్లౌజులకి ఫేమస్. అది దానికోసం అని వెళ్ళాను. నా పాత పట్టు చీరల బ్లౌజులు అన్నీ టైట్ అయిపోయాయి. ఇంకా సరే దీనికి రెడీమేడ్ ఏదో ఇన్స్టాగ్రామ్లో బాగానే చూపిస్తున్నారని వెళ్తే, బట్ ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద నేమ్, బట్ అదేదో అంటారే, మా ఏరియాలో నాకు దొరికేవి హ్యాపీగా. సో దూరపు కొండలు నులుపు అంటారు కదా, ఉన్న చోటు తీసుకుంటూనే పోయేది. బట్ మంచి పని ఏమంటే కాసేపు అలా ఫ్రీగా స్ట్రీట్ షాపింగ్ చేసినట్టు అయింది. షాపింగ్ ఏం చేయలేదులేండి. నాకు బ్లౌజులు కావాల్సి ఉండే, మా పెద్దోనికి సూట్ కావాల్సి ఉండే, హైట్ అయిపోయినాడు, ఉన్నవన్నీ పట్టడం లేదనమాట. సో పెళ్ళి ఉందని వచ్చాము. అలా ఫ్రీగా ఆర్ఎస్ బ్రదర్స్లో చెక్ చేసాము, కానీ వానికి ఆర్ఎస్ బ్రదర్స్లో సెట్ కాలేదు. కార్న్ తినేసి కాసేపు అలా అంతా ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేనేం కొనలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐ హ్యావ్ ఎనఫ్ స్టఫ్. సో ఐ డి నాట్ వాంట్ టు స్పెండ్ మచ్. బట్ రియల్లీ వెరీ హ్యాపీ. ఇలా స్ట్రీట్ షాపింగ్ చేసి అలా అన్నీ చూస్తే ఎంత మనసుగా. చావలి ఉంది కదా, చావలికి వెళ్ళాను, కానీ నాకు ఏదో లేస్ కావాల్సిందే, దొరకలేదు నాకు. ఇంకా నార్మల్గా చావలీలో నైటీస్ తీసుకుంటాను నేను హోల్సేల్లో, బట్ ఈసారి ముందే కొనేసాను అనమాట. అది కూడా ఏం తీసుకోలేదు. బట్ చాలా హ్యాపీగా ఉన్నిందనమాట. మా చిన్నోడు లేడు, మెయిన్గా చిన్నోడైతే ఏడుస్తాడు. వీనికి పెద్దోని కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టమే, బాగానే ఓపిక్గా తిరిగాడనమాట. ఫైనలీ అంతా చూసేసుకొని వానికి సూట్ కోసం 2-3 షోరూమ్స్ వెళ్ళాము. ఆర్ఎస్ బ్రదర్స్, ఇంకొకటి ఫైనల్గా కేఎల్ఎం అని ఒకటి ఉంది కదా, అక్కడ ఏదో ఆఫర్ ఉండిందనమాట. ఒకటి తీసుకుంటే 50% కూపన్ వచ్చింది. సో దాంతో మనకి 2 వచ్చాయన్నమాట. ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో ట్రై చేశాను, బట్ వీనికి చిన్నగా అయిపోయినాయి. సో ఫైనలీ ఇది తీసుకున్నాము. ఇంకొకటి కూడా వచ్చిందనమాట దీంతో పాటు. సో వెరీ గుడ్ డీల్. ఫైనల్లీ వాని పని అయిపోయింది. నాకు ఆర్ఎస్ బ్రదర్స్లో బ్లౌజ్ దొరికిందనమాట రీజనబుల్ ప్రైస్కి. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీరు నా అలాగా స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడితే లైక్ చేయండి.